హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్లీజ్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వచ్చిందో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, బోధనా దశలు. ఈరోజు వీడియోలో బోధనా దశలు సైకాలజీ అండి. అక్టోబర్లో టెట్ ఎగ్జామ్ జరిగిందండి. అప్పుడు ఆ సెక్షన్లో కొన్ని సెక్షన్లో అడగటం జరిగిందండి ఈ బోధనా దశల టాపిక్ మీద. చూడండి, 4 క్వశ్చన్స్ అడగటం జరిగిందండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. చూడండి, బోధనా దశలు. ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి. ప్లీజ్ చూడండి, బ్రీఫ్గా నేర్చుకుందాం. 5 మినిట్స్లో అయిపోతుందండి. ప్లీజ్ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. టాపిక్ మన టెట్ ఎగ్జామ్లో 4 బిట్స్ అడగటం జరిగింది. చూడండి, చూద్దాం. జాక్సన్ ప్రకారం బోధనలో 3 దశలు ఉంటాయండి. ఎవరి ప్రకారం? జాక్సన్ ప్రకారం బోధనలో 3 దశలు. 1 బోధనా పూర్వ దశ లేదా పూర్వ చర్య దశ. 2 బోధనా దశ లేదా పరస్పర చర్య దశ. 3 వచ్చేసి బోధనాంతర దశ లేదా చర్యాంతర దశ అంటారండి. ఈ దశలు అనేవి, ఈ బోధనా దశలు అనేది ఉపాధ్యాయుడికి సంబంధించిన దశలు అండి. ఈ బోధనా దశలు ఉపాధ్యాయుడికి సంబంధించిన దశలు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బ్రీఫ్గా నేర్చుకుందాం. ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బోధన పూర్వ దశ అండి. ఈ బోధన పూర్వదశ లేదా పూర్వ చర్య దశలో ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక లెసన్కి సంబంధించిన ఒక ప్లాన్ వేసుకుంటాడండి. ఇక్కడ ప్లాన్ ఏంటంటే, ఒక లెసన్కి సంబంధించి టీఎల్ఎం ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ లెసన్కి సంబంధించి ఏ పద్ధతిలో బోధించాలనేది తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. సమయ ప్రణాళిక వేసుకుంటాడు. అంటే ఎంత సమయంలో చెప్పాలి అని ప్లాన్ వేసుకుంటాడండి. ఆ లెసన్కి సంబంధించిన కొన్ని మూల్యాంక సాధనాలు తయారు చేసుకుంటాడు. అంటే కొన్ని ప్రశ్నలు రాసుకుంటాడండి. అదండి ఇక్కడ. ఇది బోధన పూర్వదశ లేదా పూర్వ చర్య దశ. ఏం లేదండి, ఇక్కడ ఉపాధ్యాయుడు ఫస్ట్ ప్రణాళిక రచించుకుంటాడు. లెసన్కి సంబంధించి ప్లాన్ ప్రిపేర్ చేసుకునే దశ ఏదంటే బోధన పూర్వదశ లేదా పూర్వ చర్య దశ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రణాళిక రచించుకునే దశ. ఇది ఇక్కడ ప్రణాళిక ప్లాన్ రచించుకునే దశ బోధన పూర్వదశ లేదా పూర్వచర్య దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి సంబంధించిన టీఎల్ఎం ప్రిపేర్ చేసుకుంటాడు. ఎంత సమయంలో బోధించాలనేది ప్రిపేర్ చేసుకుంటాడు. దానికి కావాల్సిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. తనకు లెసన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ రాసుకుంటాడండి. అది అండి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ చూడండి, బోధనా దశ పరస్పర చర్య దశ. దీన్నే పరస్పర చర్య దశ, టీచింగ్ పేజ్ అనమాట. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య పరస్పర చర్య జరుగుతుందండి. అందుకే దీన్ని పరస్పర చర్య దశ లేదా బోధనా దశ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో ప్లాన్ వేసుకుంటాడు. సెకండ్ స్టేజ్ వచ్చేసి వేసుకున్న ప్లాన్ ఇక్కడ అమలు చేస్తాడండి. ఈ దశలో ఫస్ట్ స్టేజ్లో వేసుకున్న ప్లాన్ అనేది సెకండ్ స్టేజ్లో ఆ ప్లాన్ అమలు చేస్తాడనమాట. అంటే చూడండి, ఈ బోధనా దశనే ప్రణాళిక అమలు చేయ దశ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రణాళిక అమలు చేయ దశ ఏ దశ అంటే పరస్పర చర్య దశ లేదా బోధనా దశ అంటారండి. ఇక్కడ చూడండి, పథకమును తగిన బోధనా పద్ధతిలో సమర్పించడం జరిగింది. పాఠ్య ప్రణాళికలోని సోపానాలను వరుస క్రమంలో ప్రదర్శిస్తూ తగిన బోధనోపకరణాల సందర్భానుసారంగా ఉపయోగిస్తూ నల్లబలను వినియోగిస్తూ విద్యార్థులతో పరస్పర చర్యలు జరుపుతాడు. ఈ దశలోనే ఉపాధ్యాయుడు అభ్యసకుల మధ్య, ఇక్కడ అభ్యసకులు అంటే విద్యార్థి అండి, ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య శాబ్దిక అశాబ్దిక చర్యలు జరుగుతాయి. ఈ దశలో ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలు పునర్బలన షెడ్యూల్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి విద్యార్థుల్లో సరైన ప్రతిస్పందన ఏర్పడటానికి దోహదం చేస్తాయి అన్నమాట. ఏం లేదండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ స్టేజ్లో వేసుకున్న ప్లాను ఇక్కడ అమలు చేస్తాడండి. అంటే లెసన్ ఎలా చెప్పాలని ప్లాన్ వేసుకుంటాడు కానీ అది ఇక్కడ చేస్తాడండి. లెసను తగిన బోధనా పద్ధతులను సమర్పించడం జరిగిందండి. పాఠ్య ప్రణాళిక సోపానాల వరుస క్రమం అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, ఇక్కడ పాఠ్య ప్రణాళికల సోపానాల వరుస క్రమం అంటే ఫస్ట్ లోప నిర్ధారణ చేస్తాడండి, తర్వాత సమర్పణం చేస్తాడు, తర్వాత ప్రతిచర్య ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోప నిర్ధారణ, సమర్పణం, ప్రతిచర్య ప్రక్రియ అంటే ఏంటంటే ఏం లేదండి. లోప నిర్ధారణ అంటే ఫస్ట్ ఒక పాఠ్యాంశం తీసుకుంటాడు కదండి ఉపాధ్యాయుడు. దానికి సంబంధించిన దానికి సంబంధించిన విద్యార్థుల్లో పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాడండి. ఒక టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన విద్యార్థుల్లో ఎంతవరకు జ్ఞానం ఉందో తెలుసుకోవడానికి చేసే
నిర్ధారణే లోప నిర్ధారణ అండి. చూడండి ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం ద్వారా వారి బలాలు బలహీనతల గురించి ఒక అంచనాకు వస్తాడనమాట. దీన్నే లోప నిర్ధారణ అంటారు. నెక్స్ట్ సమర్పణం అంటే ఏంటంటే విద్యార్థులు తగిన ప్రేరణ కలుగు చేస్తూ పాఠ్యాంశంను తగిన బోధనోపకరణాలతో బోధిస్తాడండి. ఇది సమర్పణం అంటారు. అంటే పాఠ్యాంశం వైపు విద్యార్థులను ప్రేరణ కలుగు చేస్తూ ఆ పాఠ్యాంశానికి సంబంధించిన తగిన బోధనోపకరణాలతో బోధిస్తాడనమాట. దాన్ని సమర్పణం అంటారు. ఉపాధ్యాయుడు బోధించిన విషయమును ఉద్దీపనగా పనిచేసి అభ్యసకులలో ప్రతిస్పందనలు కలుగు చేస్తాయి. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశము విద్యార్థుల్లో ప్రతిస్పందనలను కలుగు చేస్తాయన్నమాట. విద్యార్థి బోధనాంశాలను సామాన్యీకరణ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు కదా టీఎల్ఎం, దాన్ని బట్టి విద్యార్థులు సామాన్యీకరణ చేసుకుంటాడనమాట. దీన్నే ప్రతిచర్య ప్రక్రియ అంటారు. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి బోధనాంతర దశ. దీన్నే చర్యాంతర దశ అంటారండి. ఈ దశ ఏంటంటే ఫస్ట్ దశలో ప్లాన్ వేసుకుంటాడు, సెకండ్ దశలో ఆ ప్లాన్ని అమలు చేస్తాడు. ఈ దశలో ఏంటంటే ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశము విద్యార్థులకు అర్థమైందా లేదా అని తెలుసుకునే దశ ఏదా అంటే బోధనాంతర దశ అండి. దీన్నే చర్యాంతర దశ అంటారు. అంటే ఈ దశ చూడండి, బోధనాంతర దశని మూల్యాంకన దశ లేదా ప్రణాళిక విజయం తెలుసుకునే దశ అంటారు. అంటే అతడు బోధించిన పాఠ్యాంశం విజయవంతం అయ్యిందా లేదా తెలుసుకునే దశ ఏదంటే లాస్ట్ స్టేజ్ అయిన బోధనాంతర దశ లేదా చర్యాంతర దశ, పోస్ట్ టీచింగ్ ఫేజ్ అనమాట. చూడండి, బోధనాంతర దశలో ఉపాధ్యాయుని బోధన మరియు విద్యార్థుల అభ్యసన రెండింటిని గురించి మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఇక చూడండి, ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థి చేరుకున్నాడా లేదా, ఉపాధ్యాయుని బోధన విజయవంతమైందా లేదా తెలుసుకునే దశ ఏదంటే బోధనాంతర దశ లేదా చర్యాంతర దశ అండి. మనం ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు కదండి, ఆ పాఠం అనేది విద్యార్థికి అర్థమైందా లేదా అనేది తెలుసుకునే దశ ఏదంటే బోధనాంతర దశ. విద్యార్థుల్లో ఆశించిన మార్పులను మాపనం చేయడానికి ఉపాధ్యాయుడు రాత పరీక్షను ఉపయోగిస్తాడు. విద్యార్థులు మార్కుల ఆధారంగా బోధనను అభ్యసన అంచనా వేసుకుంటాడు. విద్యార్థుల్లో ఆశించిన మార్పులు మాపనం చేయడానికంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్తాడు కదండి పాఠము, ఆ పాఠం అనేది విద్యార్థికి ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు లేదా రాత పరీక్షలు పెట్టొచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాయమని చెప్పి విద్యార్థులకి ఇవ్వచ్చండి. వాటికి కానీ సరైన సమాధానాలు విద్యార్థులు కానీ రాసినట్టయితే చెప్పినట్టయితే బోధన అనేది విజయవంతమైనదని ఉపాధ్యాయుడు అంచనా వేసుకుంటాడండి. అక్కడ మీనింగ్ అదేనండి. నెక్స్ట్ పరీక్షల ఫలితాల పరిపుష్టి ఆధారంగా తగిన పునర్బలాన్ని పొందడం జరుగుతుందన్నమాట. ఆ పరీక్షల ఫలితాల వల్ల పరిపుష్టి ఆధారంగా పునర్బలం పొందడం జరుగుతుందని ఉపాధ్యాయుడు అంచనా వేసుకుంటాడండి. ఇది చూడండి, ఈ 3 దశలను జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా అమలు చేసిన ఉపాధ్యాయుడు బోధనలో రాణిస్తూ ఉంటాడనమాట. ఇదండి ఇప్పుడు టెట్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, మొన్న అడిగిన టెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి. చూడండి, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయా లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ ఏ దశ అండి? బోధనాంతర దశ లేదా చర్యాత్మక దశ. అంటే చెప్పాను కదండి, అభ్యసన ఫలితాలు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశం విద్యార్థులకు అర్థమైందా లేదో తెలుసుకునే దశ ఏదంటే బోధనాంతర దశ అండి. అది ఇదేనండి చర్యాత్మక దశ, లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయా లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ బోధనాంతర దశ అండి, లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ అదేనండి మీనింగు. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశము అంటే అభ్యసన ఫలితాలండి. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశం అనేది విద్యార్థులకు సాధించబడ్డాయా, విద్యార్థుల్లో ఆ స్పష్టీకరణ అనేది సాధించబడ్డాయా లేదు తెలుసుకునే దశ బోధనా దశ అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, బోధనా అభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనలు కనుగొనుట. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇది పూర్వచర్యాత్మక దశ. అంటే ఉపాధ్యాయుడు ప్లాన్ వేసుకుంటాడని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఉపాధ్యాయుడు లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనటం. ఆ లెసన్ సంబంధించినవన్నీ ప్లాన్ వేసుకుంటాడనమాట. ఎలా చెప్పాలి, ఏ టీఎల్ఎం యూజ్ చేయాలి, ఏ పద్ధతిలో బోధించాలనేది ప్లాన్ వేసుకుంటాడు. ఫస్ట్ స్టేజ్, ఆ స్టేజే పూర్వచర్యాత్మక దశ. థర్డ్ క్వశ్చన్ చూడండి, ప్రశ్నలు అడగటం వివరణలు ఇవ్వటం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. చెప్పాను కదండి, ఉపాధ్యాయుడి విద్యార్థి మధ్య జరిగే బోధన ఏ దశ అంటే పరస్పర చర్యాత్మక దశ. ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, విద్యార్థి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఉపాధ్యాయుడు వివరణలు ఇస్తాడనమాట. అదే దశ పరస్పర చర్యాత్మక దశ, సెకండ్ స్టేజ్ అండి అది. నెక్స్ట్ మూల్యాంకనం ఈ బోధనా దశలో జరుగుతుంది అన్నాడు. ఏ బోధనా దశలో జరుగుతుంది? బోధనాంతర దశలో జరుగుతుంది.
ఇదండి, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాడు మొన్న. మూల్యాంకనం ఈ బోధనా దశలో జరుగును. ఇంకా లాస్ట్ మూల్యాంకనం ఏ దశలో జరుగుతుందండి? లాస్ట్ స్టేజే కదా, అది ఇదేనండి, బోధనాంతర దశ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.